లోక్ భవన్ లో గవర్నర్ ను విజయ్ కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. రేపు లేదా ఎల్లుండి విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ చరణ్ అందిస్తారు. చరణ్. ఎస్ఆర్పియా కొద్దిసేపటి క్రితమే తమిళనాడు గవర్నర్ని అయితే టీవీకే పార్టీ అధినేత చీఫ్ విజయ్ అయితే కలిసి ఆయనతో మాట్లాడిన పరిస్థితి నెలకొంది. అయితే తమిళనాడు రాష్ట్రంలో టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించడానికి అదేవిధంగా ప్రమాణ స్వీకారానికి గడువు ఇవ్వాలని చెప్పి అయితే కూడా ఇప్పటికే కోరినట్లు తెలుస్తుంది. మరోవైపు అయితే ఇప్పటికే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి కావాల్సినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు అయితే కనుక కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తూ ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి ఉంది. వారితో పాటు కాంగ్రెస్ పార్టీ 5 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా సిపిఎం సిపిఐ నుంచి 4 ఎమ్మెల్యేలు కూడా టీవీకే పార్టీకి సపోర్ట్ చేస్తున్నాయి. మరోవైపు అయితే ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే అయితే సిద్ధమైన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రమాణ స్వీకారానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు దీంట్లో ఒక ఆసక్తిమైన సంఘటన అయితే విజయ్ పార్టీ ప్రకటించింది. అయితే ప్రమాణ స్వీకారానికి అయ్యేటువంటి ఖర్చు అంతా కూడా ఎలాంటి ప్రభుత్వ నిధులు కేటాయించకుండా కేవలం తన పార్టీ అయితే టీవీకే పార్టీ తరపునటువంటి నిధులతోనే ప్రమాణ స్వీకారం ఏర్పాట్లన్నీ చేయాలని చెప్పి ఒక ప్రకటన అయితే విడుదల చేసిన పరిస్థితి నెలకొంది. మరోవైపు అయితే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల లిస్టు కానీ అలాగే కార్యవర్గానికి సంబంధించి అయితే మంత్రులు అయితే గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఏర్పాటు చేసేటువంటి మంత్రుల శాఖలో ఎవరెవరు పేర్లు ఉండాలి అనే జాబితాను 20 మంది జాబితాను అయితే టీవీకే పార్టీ అధినేత విజయ్ గవర్నర్కి ఇచ్చినట్లు తెలుస్తుంది. మరోవైపు గవర్నర్ ఎప్పుడు ఏదైతే గ్రీన్ సిగ్నల్ ఇస్తారో ప్రభుత్వం ఏర్పాటుకు అనే సమాచారం అయితే కన్నా ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు గవర్నర్తో సమావేశం అయిన అనంతరం అయితే నేరుగా చెన్నైలో ఉన్నటువంటి టీవీకే పార్టీ కార్యాలయానికి విజయ్ చేరుకొని అక్కడ అయితే స్థానికంగా అయితే టీవీకే పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 5 మంది ఎమ్మెల్యేలు కూడా టీవీకే పార్టీ విజయ్ నివాసానికి చేరుకొని అయితే వాళ్ళందరూ ఆత్మీయంగా పలకరించుకున్న తెలుస్తుంది. మరోవైపు అయితే టీవీకే పార్టీకి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన వెంటనే అయితే తమిళనాడులో అయితే కన్నా డిఎంకే పార్టీకి కాంగ్రెస్కు పొత్తు అయితే గతంలో పొత్తులో భాగంగానే ఎమ్మెల్యేగా గెలిచినటువంటి 5 మంది ఎమ్మెల్యేలు కూడా అయితే డిఎంకే స్టాలిన్ మొహం చూసి ఓట్లు వేశారు. వాళ్ళు 5 మంది కూడా తమ పార్టీ తరఫున గెలిచారు అని చెప్పి డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులందరూ కూడా ఆరోపణలు చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇంకోటి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ టీవీకేకి మద్దతు ఇచ్చి అయితే ఇక మీదట తమిళనాడులో జరిగేటువంటి ప్రతి ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేస్తామని చెప్పి ఒక నోట్ అయితే కనుక విడుదల చేసిన పరిస్థితి ఉంది. దానికి కూడా విజయ్ అయితే అంగీకరించిన తర్వాత అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 5 మంది ఎమ్మెల్యేలు కూడా విజయ్కి సపోర్ట్ చేస్తున్నట్లయితే కన్నా తెలుస్తుంది. మరోవైపు అయితే డిఎంకే పార్టీ అయితే కన్నా కాంగ్రెస్ పైన తీవ్ర ఆరోపణలు చేస్తుంది. అదేవిధంగా అయితే వెన్నుపోటు పొడిచింది అనే ఒక మాట అయితే కన్నా డిఎంకే పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎన్నికల ముందు కలిసి పనిచేసి అయితే ఎన్నికల తర్వాత ఇలా మిత్రద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ అనే ఒక ఆరోపణ అయితే కన్నా తీసుకొస్తున్నారు. మరోవైపు ఇప్పటికే టీవీకే పార్టీ చీఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి అయితే కన్నా ఏర్పాట్లన్నీ జోరుగా సాగుతున్నాయి. అయితే పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు అందరూ కూడా అయితే ప్రమాణ స్వీకారానికి చేయాల్సినటువంటి ఏర్పాట్లు అయితే కన్నా దగ్గరుండి చూస్తున్నారు. అయితే ఒకవైపు ప్రమాణ స్వీకారానికి మరోవైపు ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఎప్పుడు సమయం ఇస్తారా అనే దానిపైన కూడా తమిళనాడు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. హరిప్రియ. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ చరణ్.